ముందుగా సమ్మించిన పాస్టర్ గారికి నా వందనాలు, కూడా వచ్చిన మీ అందరికీ నా వందనాలు. నేను చెప్పబోయేది ఏంటంటే దానియేలు 6వ అధ్యాయము 25, 26, 27 వచనములు. అప్పుడు రాజగు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగు వ్రాయించెను, మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. నా సముఖమునదేమనగా సకల జనుల నివసించు ప్రజలు దానియేలు యొక్క దేవునికి వణుకుచుండవు. ఆయన యుగములకుండవాడను. ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఆయన ఆధిపత్యము తుదమట్టునకుండును. ఆయనే విడిపించువాడును రక్షించువాడనై ఉండి భూమి మీదను పరమందున సూచక క్రియలను కార్యములను చేయువాడు. ఆయన సింహముల నోట నుండి దానియేలును రక్షించువాడు అని వ్రాయించెను. ఆమేన్. హల్లెలూయా. అందరికీ ప్రైజ్లా. కూడి వచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు. నేను చెప్పే వాక్యం ఏంటంటే కీర్తనలు 23వ అధ్యాయము. యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు. పచ్చికల చోటల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జన్ముల వద్ద ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల వద్ద ఆయన నన్ను నడిపించున్నాడు. నా ప్రాణములకు ఆయన చేర్చిచ్చున్నాడు. తన నామను బట్టి నీతి మార్గంలో నడిపించున్నాడు. గారంధకారపు లోయల్లో సంచరించను. ఏ పాయంకి నేను భయపడను. నీ దుడ్డి కరయు నీ దండను నన్ను ఆదరించును. శత్రువులతో నీవు నాకు భోజనం సిద్ధపరిచున్నాను. నూనెతో నా తల అంటి ఉన్నది. నా గిన్నె నిండి పొరుల్చున్నది. నేను బతుకు దినము కృపాక్షేమంలో నా వెంట వచ్చును. 6వ ముద్ర 435వ పేర. కావున ప్రేమగా నుండి మీ యొక్క పూర్ణ హృదయం చేసుని ప్రేమించుడి. తగ్గించుకొని ఉండి విమర్శింప ప్రయత్నింపవద్దు. దేవుని ఎదుట దీనులుగా నుండి. ఆమేన్. చప్పట్లు కొడదామండి. మరి చక్కగా చెప్పిన పాస్టర్ గారికి వందనములు. కూడొచ్చిన అందరికీ నా వందనములు. నేను చెప్పబోయేది సామెతలు 3:1-4 వచనాలు. నా కుమారుడా, నా ఉపదేశం మరొకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి నీకు దీర్ఘాయులను సుఖజీవముతో గడిచే సంవత్సరాలను శాంతి నీకు కలుగజేయును. దయను సత్యము నీ నుండి ఎన్నడి విడిచిపోనియకుము. వాటిని కంఠభూషముగా ధరించుకొనుము. నీ హృదయమాన్ని పలక మీద వాటిని వాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి అందియు మానవ దృష్టి అందియు దయనుంది మంచివాడు అనిపించుకొందువు. 7 ముద్రలు. 5వ ముద్ర 77 పేర. అసలు అపోస్తల కార్యాల ద్వారానే సంగమునకు పునాది వేయబడినది. ఇది ఒక అల్లిక పని కాదు కానీ ఇది ఒక పునాది అయి ఉన్నది. దేవుని యొక్క పునాది అపోస్తల యొక్క బోధపై కట్టబడి ఉన్నది. సరియే క్రీస్తు శిరస్సు ఆ మూలరాయి అని పరిశుద్ధ గ్రంథం చెప్పుచున్నది. ఆమేన్. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు నామమున మహిమపడదాం. ఈ ప్రైజ్ లార్డ్ సమయించిన అయ్యగారికి అమ్మగారికి ప్రైజ్ లార్డ్. నేను చెప్పబోయే వాక్యం ఏంటంటే కీర్తనలు 5వ అధ్యాయం. యెహోవా నా మాటలను చెవును బట్టుము, నా ధ్యానం మీద లక్ష్యమంచుము. నా రాజా నా దేవా, నా దేవా, నా ఆరాధాన్ని ఆలకించుము. నీవు వాక్యాన్ని యెహోవా ఉదయాన్న నా కంఠస్వరమును నీకు వినబడును. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లార్డ్. అయ్యగారికి ప్రైజ్ లార్డ్. మత్తయి సువార్త 5వ వచనము. ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. కీర్తనలు 92. పర్వతములు పుట్టక మునిపే, భూమి లోకమును పుట్టక మునికే యుగ యుగములకు నీవే దేవుడవు. యెహోవా 5వ అధ్యాయము 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు తీర్పులోనికి లేదా మర్మంలోనికి నిత్య జీవం ఉంచువాడు. ఆమేన్. అందరికీ నా ప్రైజ్ లార్డ్. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. నేను చెప్పేది గలతీయులకు 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మఫలాలు ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఆమేన్.
పాస్ట్ గారికి అమ్మగారికి వందనాలు. అందరికీ వందనాలు. నేను చెప్పబోయే వాక్యం కేవలము నమ్ముము, నమ్ము వారికి సమస్తము సాధ్యమే. విలియం బెన్హమ్. సమిచ్చిన పాస్టర్ గారికి అమ్మగారికి నా వందనాలు. కుడిపచ్చిన నేను చెప్పబోయేది ఏంటిదంటే కీర్తనలు 4వ అధ్యాయం 1వ వచనం. నా నీతికి ఆధారముగు దేవా, నేను నిన్ను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులలో నాకు విశాల కలుగు చేయవాడువు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించుము. ఆమేన్. సమయించిన నా వందనాలు. ప్రజలందరికీ నా వందనాలు. రూత్ గ్రంథము 1వ అధ్యాయము 6వ అధ్యాయం. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు బతికిలాడుచున్నది. నీ వెళ్ళి చోటకి నేను చదివి నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. 7:201 పారాగ్రాఫ్. ఆయన మోషేకు చెప్పినట్లు ఇశ్రాయేలు అక్కడ 400 సంవత్సరాలు ఉండెను. ఆమేన్. పౌలు, ఎర్నెస్ట్, మార్టిన్, గొంబా, రూదా, వెస్లీ, బ్రెనమ్. థ్యాంక్ యూ. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు. నేను చెప్పబోయే వాక్యం ఏషియా 9వ అధ్యాయము 6వ వచనం. ఎలాగనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజభారం ఉండెను. ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుల తండ్రి, సమాధానపతి అని ఆయనకు పేరు పెట్టబడెను. మత్తయి 5వ అధ్యాయము. ఆత్మవిశ్వాసులై దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు దాచబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును సతలవించుకుందును. ఆమేన్. అమ్మగారికి వైగారికి వందనాలు. నేను చెప్పే వాక్యం వందనాలు. సమీక్ష గారికి వందనాలు. నేను చెప్పబోయేది కీర్తనలు 33 నుంచి 34 వరకు. సహోదరులు ఐక్యత కలిగి నివసించితే ఎంత మేలు, ఎంత మనోరము. అది తల మీద పోయబడి ఆరోను గడ్డ మీదుగా కారి అతని అంగి అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును. సియోను కొండల నుండి హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదము శాశ్వతము అచ్చట ఉండవలెనని దేవుడు కోరుకుంటున్నా. దేవుడు సెలవు ఇచ్చాడు. ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనములు. కూడి వచ్చిన అందరికీ నా వందనములు. ఇప్పుడు నేను చెప్పబోయేది యెషయా 9వ అధ్యాయం 6-7 వచనములు. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజము మీద రాజ్యభారమును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పట్టెను. ఇది మొదలుకొని మితి లేకుండా వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును నియమించెను. అది సైన్యములకు అధిపతి అగు యెహోవా దీనిని ఆసక్తి కలిగి నెరవేర్చును. ఆమేన్. కూడి వచ్చిన పాస్టర్ గారికి, కూడి వచ్చిన అమ్మగారికి వందనాలు. నేను చెప్పేది ఏంటంటే సామెతలు
19వ అధ్యాయము 17వ వచనం. భేదాలకు కనికరించు వాడవు, యెహోవాకు అప్పిచ్చు వాడవు. ఆమేన్. కోడి ఇచ్చిన పాస్టర్ గారికి, అమ్మగారికి నా వందనాలు. నేను చెప్పబోయేది యెషయా గ్రంథం 53 అధ్యాయం 7వ వచనము. అతను దౌర్జన్యం నుండి బాధింపబడి ఎదుట అతను నోరు తెరవలేదు. వద్దకు తేబడిన గొర్రె పిల్లను బొచ్చు కత్తిరించి వారి ఎదుట గొర్రెను మౌనంగా ఉండను, అతని నోరు తెరవలేదు. ఆమేన్. యెషయా గ్రంథం 10:36 వచనము. యేసయ్యా అందరికీ ప్రభువు. ఆమేన్. కూడి వచ్చిన అమ్మగారికి, అయ్యగారికి నా వందనములు. నేను చెప్పబోయే వాక్యము సామెతలు 31వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యం కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మకం ఉంచెను, అతని లాభప్రీతికి వెలతి కలగదు. ఆమేన్. A for Almighty, B for bread of life, C for Creator, D for divine love, E for eternal life, F for friend or father, G for good shepherd, H for healer, I for Emmanuel, J for judge of all, K for king of kings, L for lamb of God, M for Messiah, N for name above all names, O for Omega, P for Prince of Peace, Q for Quickener, R for Redeemer, S for Savior, T for True, U for Upholder, V for Truth Wine, W for Word of God, X for Exalted One, Y for Yehovah, Z for Giants King. Amen. దేవుని యొక్క తలరాయి. ప్రేమ, పరిశుద్ధాత్మ. సంఘకాలాల పేర్లు. ఎఫెసు, స్ఫూర్ణ, పెంగము, తీయదైన, సాదిస్, పేదదైన, లవోదియా. వెరీ గుడ్. మరి చక్కగా నువ్వే గీసావా? వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి. చక్కగా తలరాయి గీసుకొచ్చాడు స్టీఫెన్. ప్రభు దీవించిన గాక. ప్రేమ, సంతోషము, సమాధానము, దీక్షాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము. సువార్తం 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన అద్వితీయ కుమారుడు అనగా
పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు. అయ్యగారమ్మ గారికి ప్లేస్ రాదు. ఆది యందు దేవుడు భూమిని ఆకాశం సృజించెను. భూమి ఆకాశం తుడిచెను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసము శాంతిము ఆశగా సరే, మన మధ్యలో హెప్సిబా ఉంది. హాయ్ హెప్సీ, నేను చెప్పిన నువ్వు చెప్పు. పౌల్, ఐరేనియస్, మార్టిన్, కొలంబా, జాన్ వెస్లీ, బ్రెన్హామ్, పౌల్, ఐరేనియస్, మార్టిన్, కొలంబా, జాన్ వెస్లీ, బ్రెన్హామ్. ప్రైజ్ ది లార్డ్.